ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా యువకిన్నం స్పోర్ట్స్ క్లబ్ కృషి చేస్తుండడంలో మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము వినాయక నవరాత్రి ఉత్సవాలను గత 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అందులో ఈ సంవత్సరం మేము ఒక కొత్త పంతాను ఎంచుకున్నాం. అది మొబైల్ ఫోన్ వాడకం. చిన్నారులకు మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దీంతో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. చదువు సరిగా చదవడం లేదు. అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిలో తల్లిదండ్రులు వీటిపై దృష్టి సారించాలి. పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని మేము యువకిన్నం సభ్యులం తరపున మేమందరం కోరుతున్నాం. వారి బంగారు భవిష్యత్తుకు మీరు తల్లిదండ్రులు బాటలు వేయాలంటే చిన్నారులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. యువకిన్నం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాని ఈ సంవత్సరం వినూత్నంగా ఆలోచించి మరొకసారి పిల్లలు సెల్ ఫోన్ వాడడం వల్ల జరిగే అనర్థాలు, వాళ్ళ శారీరక ఆరోగ్య సమస్యల గురించి, వాటి అవగాహన గురించి తల్లిదండ్రులకు కూడా పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం ఎంత ఉంటుందనేది తెలవడానికి మేము ఈసారి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎదుగుదల లోపిస్తుంది మరియు మానసిక ఆరోగ్యం కూడా లోపిస్తుంది. ఎందుకనంటే ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల శారీరక శ్రమ లేకుండా వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని గేమ్లు ఆడడము, దానివల్ల కంటి సమస్యలు, స్థూలకాయం, మళ్ళీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్ళకు మానసికంగా ఎదగడం అనేది లోపించి ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు ఆవేశం అనేది, అగ్రెసివ్ కోపం అనేది చీటికి మాటికి వస్తుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారనేది విచక్షణ కూడా ఒక్కో సందర్భంలో మనం చాలా చూసాం. అలా ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ కొనివ్వలేదని వాళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకోవడము అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఎందుకనంటే అది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిపై ఈ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే వాటి మీద అవగాహన గురించి మేము ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది.